ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శిల్పారెడ్డి వీడియోస్. మన ఛానల్లో అయితే పుణ్యక్షేత్రాలు, భజనలు, కీర్తనలు, పూజా కార్యక్రమాలు, సాధు సమ్మేళనాలు ఇలాంటి వీడియోసే షేర్ చేయబడతాయండి. ఈరోజు మనం బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగినటువంటి విషు పూజ మహోత్సవాన్ని వీక్షించనున్నాం. విషు పూజ మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా జరపబడి ఇక్కడ విషుక్కుని నాణ్యాలను వచ్చిన భక్తులందరికీ కూడా ఇవ్వటం జరిగిందండి. ఆ వీడియోని ఇవాళ మనం చూడబోతున్నాం. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పరువులారా మా అయ్యప్ప కనబడితే చూపదుంటే పోయేటి ఓ రామపులక మా బాలమణి కంటూ నీ జాడ తెలిసిందా? కొమ్మల్లో కూసేటి ఓ కోయిలమ్మ అయ్యప్ప కనబడితే రమ్మని చెప్పు. అయ్యప్ప నువ్వు యాడున్నవయ్యా, ఎప్పుడొస్తావయ్యా, ఎదురు చూస్తున్నామయ్యా బాలముడి గంట అందాలయ్యా భూతమరీష, అందాలయ్యా భూతమరీష నమని భక్తుల పాలియారాధ్యం. అందాలయ్యా భూతమరీష నమని భక్తుల పాలియారాధ్యం. అందాలయ్యా భూతమరీష నమని భక్తుల పాలియారాధ్యం. అందాలయ్యా భూతమరీష ఈ దీక్షల్లో మెరుగేనయ్యా ఆనందం, ఈ దీక్షల్లో మెరుగేనయ్యా ఆనందం. రక్ష అనుకుంటేనే అది మోక్షం. శరణో శరణో శరణమయ స్వామియే శరణో శరణమయ. శరణం శరణం శరణమయ స్వామియే శరణం శరణమయ. శరణో శరణో శరణమయ స్వామియే శరణో శరణమయ. శరణం శరణం శరణమయ స్వామియే శరణం శరణమయ. దృక్పథంతో నేడు పెట్టినటువంటి పనులు కానీ, ద్రవ్యం కానీ, ధాన్యం కానీ, డబ్బులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానం చేస్తారు. స్వామివారి ముందర పెట్టి పేదలకు దానం చేస్తారు. అందరూ కూడా సమానంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ఈ దానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆలయంలో వచ్చినటువంటి ప్రతి వారికి కూడా
పేదలని కాదు, ప్రతి వారిని సమానంగా చూస్తామనేటువంటి దృక్పథంతో మనం విషుకని నాణాన్ని అందిస్తూ ఉన్నాం. ఆలయ చరిత్రలో 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా విషు పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఆ విషు యొక్క నాణాన్ని స్వామివారి ముందర పెట్టినటువంటి కొత్త నాణాలు బ్యాంకు నుంచి తీసుకురాబడి వాటిని పూజించి, ఎక్కడ వాడినటువంటి నాణాలు కూడా కాదు, అటువంటి కొత్త నాణాలని పూజించి కొత్త మామిడి పండ్లు మరియు వివిధ రకాల పండ్లు, ధాన్యము తదితర వస్తువులన్నింటినీ కూడా ఉంచి నిన్న రాత్రి పూజించినటువంటి ఆ ధాన్యాదులను పండ్లను ఆ ద్రవ్యం అంటే డబ్బుల్ని మీ అందరికీ కూడా సమాన స్థాయిలో పంచబడుతుంది. పంచుతాం మేము, అయినా కూడా నాకు రాలేదనేటువంటి దృక్పథం ఉంది. మరి పండుగలో ఉన్నదే అంతరార్థం అందరికీ సమానంగా ఇవ్వడం అనేది. కాబట్టి మనకు ఒకటైతే సరిపోతుంది, మన కుటుంబానికి ఒకటైతే సరిపోతుంది, ప్రతి వారికి రావాలనే దృక్పథంతో మీరు కనుక స్వచ్ఛందంగా తలా ఒక్కటి మాత్రమే తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే పక్క వారిని దైవ స్వరూపంగా చూస్తున్నాం, అందరినీ సమానంగా చూస్తున్నాం. కాబట్టి స్వచ్ఛందంగా ప్రతి వస్తువులు కూడా ఈరోజు ఆలయంలో ఇచ్చేటువంటి ప్రతి వస్తువులు కూడా స్వచ్ఛందంగా అందరికీ సమానంగా రావాలని చెప్పి మీకు మీరుగా కుటుంబానికి ఒకటి చొప్పున, ముఖ్యంగా దంపతులుగా రండి. భార్యాభర్తలు ఉన్నట్టయితే దంపతిగా వచ్చి స్వామివారి యొక్క ప్రసాదాన్ని విషుకనిని తీసుకొని వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా చక్కగా ఉంటుంది. భార్య ఒక వైపు భర్త ఒక వైపు కాకుండా ఇలా సాంప్రదాయ ప్రకారంగా మనం స్వామిని దర్శనం చేసుకొని తదుపరి భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి
ఇదండి విషు పూజ మహోత్సవం వీడియో. హారతి కార్యక్రమం కూడా సంపూర్ణమయ్యింది. ఇప్పుడు ఇక్కడ విషుకుని నాణ్యాలను వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇవ్వటం జరుగుతుందండి. దీని తర్వాత అన్న ప్రసాదం కూడా ఇవ్వటం జరిగింది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని కూడా వీక్షించండి. Thanks for watching.